అందరికీ నమస్తే అండి. ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి హైకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. ఆయన ఆ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టేసింది. నిజానికి వారం రోజుల కిందట ఆయనకు హైకోర్టులోనే ఉపశమనం దక్కింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, అతని మీద ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోవద్దు, మేము ఏప్రిల్ 3వ తేదీన పూర్తి స్థాయిలో విచారించి తుది నిర్ణయం చెప్తాము అని హైకోర్టు చెప్పింది. సో దాంతో ఏమో ఏపీ లీగల్ టీం ఎక్కడో, ప్రభుత్వ లీగల్ టీం ఎక్కడో తడబడుతుందేమో, ఆ మిథున్ రెడ్డిని ఒకవేళ ఈ లిక్కర్ కేసు నుంచి కనుక మిథున్ రెడ్డి తప్పించుకుంటే, అతను దీనిలో అరెస్ట్ అవ్వకపోతే, ఈవెన్ అతన్ని విచారించకపోతే ఖచ్చితంగా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు. సో ఎక్కడో లీగల్ టీం ఫెయిల్యూర్ అవుతుందని అలర్ట్ అవ్వడంతో, పలు విమర్శలు కూడా రావడంతో కొంత ఇంటర్నల్గా డిస్కషన్స్ జరిగి కాస్త హైకోర్టుని కన్విన్స్ చేయడంలో లీగల్ టీం సక్సెస్ అయింది. అసలు దీనిలో మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఓవరాల్గా ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో అతను ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది నిర్ధారించాల్సి ఉంది. సో మేము ఇంకా పూర్తిగా అతని పాత్రను నిర్ధారించలేదు, అతను మేమేమి అరెస్ట్ చేయడానికి డిసైడ్ అవ్వలేదు. సో అతని పాత్ర మీద ఇంకా విచారణ జరుగుతోంది అని హైకోర్టుకి ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పారు. సో దీంతో కాస్త హైకోర్టు సీరియస్గా తీసుకొని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వేసిన పిటిషన్ను కొట్టివేసిందనమాట. సో దీంతో ఒకవేళ మిథున్ రెడ్డికి అరెస్ట్ అయ్యే అవకాశాలు మెరుగయ్యాయి, అరెస్ట్ చేసే అవకాశాలు మెరుగయ్యాయి. ఆయనకి ఎందుకంటే ఎటువంటి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి. అయితే ఆయన దీని మీద ఊరుకోరు, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి హైకోర్టు లెవెల్లోనే ఊరుకోరు కదా, ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తారు ముందస్తు బెయిల్ కోసం. ఇక్కడ వైసీపీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి మూడు రకాల అవకాశాలు ఎత్తుకుంటున్నారు. ఒకటి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతున్నారు, లేదా రకరకాల సాకులు చూపిస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు బాగోలేదు, అది ఇప్పటి నుంచి కాదు, గతంలో కూడా. అప్పుడు చూడండి, వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారిని ఇంకో గంటలో అరెస్ట్ చేస్తారనగా మదర్కు ఒంట్లో బాగోలేదని చెప్పి కర్నూలులో ఒక 3-4 రోజుల పాటు హైడ్రామా నడిచింది కదా. అది మొదటి నుంచి ఉన్న వ్యూహం. మొదటిది అనారోగ్యం సాకు చెప్తున్నారు, రెండోదేమో కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు, కోర్టుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. లేని పక్షంలో కోర్టుల్లో కూడా రాదు అని పక్షంలో పారిపోతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎటు వెళ్ళారో తెలియదు, ఆయనకు పోలీసులు విచారణకు రావాలని 3 సార్లు నోటీసులు ఇచ్చి ఆయన దొరకలేదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు అనారోగ్యం కానీ, పారిపోవడం కానీ, కోర్టు నుంచి ఉపశమనం దక్కించుకోవడం కానీ చేస్తున్నారు. ఈ 3 లేకపోతే ఇంకా అరెస్ట్ అవుతున్నారనమాట కొంతమంది. ఇప్పుడు వంశీ గారు చూడండి, మ్యాక్సిమం తప్పించుకున్నారు, చివరికి దొరికిపోయారనమాట. ఆయన కూడా కోర్టు ద్వారా పోరాడారు, ఇంకా కోర్టులో కూడా తనకు అనుకూలంగా రాదు అని చెప్పి ఆ కేసును ఉపసంహరించుకునేలాగా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయబోయారు. దాంతో రివర్స్ అయింది, మొత్తం రివర్స్ అయ్యి వంశీ ఇప్పుడు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే మిథున్ రెడ్డి గారు అండ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కీలకం అని మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వంలో ఆరోపిస్తున్నారు. ఈవెన్ మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడినప్పుడు కానీ, అండ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ దాదాపుగా 4,000 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దీనిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మీద అనుమానాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరి ద్వారా ఒక బిగ్ బాస్కు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి, అవన్నీ కూడా మేము నిర్ధారించాల్సి ఉంది, కొంచెం త్వరలోనే పెద్ద స్థాయిలో అరెస్టులు జరుగుతాయి అని ఇండైరెక్ట్గా లీకులు ఇచ్చారు. మరోవైపు దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన పెద్ద కేసు అనేది కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు, కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఇట్లా ఈ కేసు విషయంలో ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి గారు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో కేసు విచారణ ఇంకాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు మెరుగయ్యాయి, కొంచెం స్పీడప్ అవుద్ది, విచారణ కూడా స్పీడప్ అవుద్ది. థ్యాంక్ యూ.